ఇది నా శరీరము నలగొట్టబడి మరణమునకు అప్పగింపబడి ఉన్నది. ఇది నా రక్తము మీ పాపముల కొరకు చెందించబడి ఇందులో తరచుగా మీరు పాల్గొన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయండి. యేసుక్రీస్తు శరీరం రక్తముని కొరకు ఉన్నట్టున్నది. ఆమేన్.
మూడు కావాలా అసలు పాప షేర్ ఇదేవు
సన్నిధిని ఈ స్తోత్ర గానముతో మా కోపకారుణకు మా కోపకారుణకు తుల్లులతో ప్రపుణ్యుల సరించుడి యాకోవా సన్నిధిని ఈ స్తోత్ర గానముతో ఇవ్వండి మీకు ఇవ్వబడు ఇవ్వండి మీకు ఇవ్వబడు మా కోపకారుణకు మా కోపకారుణకు మహిమత సమర్పించుడాయనకు యెహోవా సన్నిధిని ఈ స్తోత్ర గానముతో యెహోవా సన్నిధిని ఈ స్తోత్ర గానముతో మా కోపకారుణకు మా కోపకారుణకు మహిమతో సమర్పించుడాయనకు యెహోవా సన్నిధిని ఈ స్తోత్ర గానముతో మా కోపకారుణకు మా కోపకారుణకు మహిమతో నింపుడిగాయనకు యెహోవా సన్నిధిని ఈ స్తోత్ర గానముతో తండ్రి యువబడు కరుణతో మా కోపకారుణకు మహిమత చెల్లించుడాయనకు యెహోవా సన్నిధిని. ప్రేమంటే సహోదరులారా, గమనించిన ఒక మాట కూడా చెబుతున్నాను. ఒక మాట గుర్తుపెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని పుట్టించినాడు, మిమ్మల్ని సృష్టించినాడు, మీకు ఆరోగ్యం ఇచ్చినాడు, మీకు ఐశ్వర్యం ఇచ్చినాడు, మీకు బిడ్డలు ఇచ్చినాడు, మీకు ఆస్తి ఇచ్చినాడు. ఇంత నిన్ను కాపాడితే దేవునికి ఎంత వస్తుంది చంద, నీకు ఎంత వస్తున్నాయి? నువ్వు పని చేయకుండానే నువ్వు వృద్ధాప్యలో ఉంటే ఏమో సత్తదని దేవుడు కనికరించి 4,000 రూపాయలు వేస్తుంటే 1 రూపాయన్ని వేస్తున్నావా? బుద్ధి తెచ్చుకోండి. అడుగుడే మీకు ఇవ్వబడిన వెతకడే మీకు దొరికిన నీవడ ఎంత వేస్తావో అంత ఎంత పైన ఉంటుంది. అది వేయకపోతున్నా అంతే. నువ్వు పంట పెట్టి పండిస్తే పంట పెట్టకుండా కాదు, గుర్తు పెట్టుకుంటా ఒకసారి. అదే మాట. నాకెంత వస్తుందా, నేను దేవునికి ఏమేయాలా నీకు తెలియదు. మేలకొండ గుడి చేతులు పెట్టుకుని అయితే అనుకుంటుందా? పద్ధతి కాదు, అది జాగ్రత్త. దేవుడు ఆయన పోయిన తర్వాత నిన్ను అడుగుతాడు, అప్పుడు నువ్వేం సమాధానం చెబుతావు నాకు తెలియదు. కనుక ప్రార్థన చేసుకున్న తర్వాత సహోదరుడు చెబుతారు. అందరూ తల వచ్చినట్టయితే ప్రార్థన చేస్తున్నాం. కృప కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదములకు వందనములు స్తోత్రములు తండ్రి. ఇప్పటి వరకు సజీవులకు నిలిపి ప్రాప్తి కలిగజేసి పాటల పాట ఎందేమి వాక్య పరిస్థితి నీవండి నా తండ్రి. నీ పాటలు వినిపించినావు, నీకు స్తోత్రం. నా తండ్రి నీ బిడ్డలను కాపాడిన తండ్రి వారి హృదయంలో మనసులో పెట్టుకొని నీ వైపు తిరిగి నిత్య రాజ్యములు, ఆనంద రాజ్యములు, రత్నముల ముత్యములు కెంపులు ఆ రాజ్యానికి వార్తలుగా నీ కృప దయచేయ. ప్రతి వారిని ముట్టుము నా తండ్రి, ప్రతి వారికి స్వస్థత కలగ చేయము, ప్రతి వారికి ఆరోగ్యం కలగ చేయము, ప్రతి కుటుంబాలు దీపించే బలపరిచి నీరు విస్తారంగా భరించేట్టుగా నీ కృప దయచేయమని ప్రతి ఒక్కరు వారి హృదయపూర్వకు ఇచ్చినట్టు కానుకలను ఆచరించి నూనెతలుగాని బియ్యతలుగాని 10,000 ఫలించట్టుగా నీ కృప దయచేయమని యేసుక్రీస్తు దివ్య నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు కృపయు తండ్రి దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక, ఆమేన్.